ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు జూన్ మాస ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, అందులో ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో ఉండేటువంటి రాహు కుంభంలోకి మారిపోయాడు. అదేవిధంగా కేతువు కూడా మనకి సింహంలోకి మారుతున్నాడు, కన్యలో ఉండే కేతు. కాబట్టి రాహుకేతువులు ఈ మాసం నుంచి మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా శని మీనరాశిలోని, మేషంలో శుక్రుడు, రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉంటూ ఆ యొక్క బుధుడు 6వ తేదీ మిథునంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మిథునంలో గురువు ఉంటున్నాడు. గురువు దగ్గరికి చేరుతున్న బుధుడు 23వ తేదీ మరలా కర్కాటకంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6వ తేదీ నుంచి కర్కాటక రాశిలో నీచబడి ఉన్నటువంటి కుజుడు కేతువును కలుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీ యొక్క లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాలు, సామాజిక సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఈ ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కానీ, విద్యా సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునే అంశాల్లో కానీ, కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు కానీ కాస్త చూసుకొని చేయండి. ఏమవుతుంది ఇలాంటప్పుడు అర్ధాష్టమ శని జరిగేటప్పుడు అంటే ఎస్టిమేషన్ తక్కువగా వేసుకుంటూ ఉంటాం. ఓ 50 లక్షల్లో అయిపోతుంది అనుకుంటా, అది చూస్తే 70 లక్షలకి 80 లక్షలు చేరుతుంది. మళ్ళీ ఆ ఎస్టిమేషన్ తక్కువ వేసుకోవడం వల్ల డబ్బులు లేకపోవడం, మధ్యలో ఆగడము, లేకపోతే అప్పు తీసుకొచ్చి చేయడము, ఆ అప్పుకు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడడం, ఇట్లాంటివి ఇస్తుంటుంది. కాబట్టి కరెక్ట్ ఎస్టిమేషన్ చేసుకొని ఒక 20 లక్షలు ఎక్కువే పెట్టుకొని ఈ సంబంధించిన విషయాల్లో, అలాగే ఒక్కోసారి చదువుకునేటువంటి విషయాల్లో కూడా ఏంటంటే మనము దాని యొక్క ఇది సరిగ్గా చూసుకోకుండా ఏదో సర్లే మనం ఈ కోర్స్ మనం తీసుకోగలం అనిపించిన తర్వాత దానివల్ల స్ట్రెస్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. అందులో ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, బ్యాంకులో ఏదైనా మనీ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, తండ్రి గారికి ఏదైనా గతంలో కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు, వాళ్ళ యొక్క హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి తండ్రి గారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. లాంగ్ జర్నీ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా 4లో శని, భాగ్యంలో కుజకేతులు ఉన్నందుకు ముఖ్యంగా మీరు ఎంపిక చేసుకునేటువంటి విద్యా సంబంధించిన కోర్సెస్ విషయంలో క్లారిటీ తెచ్చుకొని ఎంపిక చేసుకోండి. అలాగే వివాహ సంబంధించిన విషయాలు అయితే చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా కొన్ని సందర్భాల్లో ఆగినప్పటికీ కూడా కొన్ని విషయాలు, కొత్త అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు దశమాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మార్కెటింగ్, అదేవిధంగా ఫైనాన్స్ రంగాలు, బ్యాంకింగ్ రంగాల్లో తత్సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఈ సప్తమంలో గురువు ఉన్నందుకు బుధ గురువారాలు మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుంది. కొంత పార్ట్నర్స్ వల్ల కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది. మరియు ఆది మంగళ వారాలు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. శనివారాలు ఎటువంటి కోర్సెస్ తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ ప్రారంభించకండి ఇప్పుడు ఉన్నటువంటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మూలంగా. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు గోవుకి క్యారెట్స్, గ్రాసము తినిపించడము, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం అనే విధాలు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు భయపడుతున్నటువంటి అంశము కాలసర్ప దోషంలో గ్రహాలు ఉన్నాయి, ఒకవైపు యుద్ధ సంబంధించిన వాతావరణం నడుస్తుంది. ఈ కాలసర్ప దోషం వాళ్ళ జన్మజాతకానికి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని అంటూ ఉంటారు. అందుకే ఒకటే చెప్తున్నాను, చాలా కాలం నుంచి చెప్తున్నా ఈ విషయం. కాలసర్ప యోగం అనుకోండి, దోషం అనుకోండి,
అది కేవలం కాలానికి సంబంధించింది. మీరు గమనించినట్లయితే చూస్తే కనుక ఈ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలో పడ్డప్పుడు ఇప్పుడు చూడండి వాతావరణం అంతా ఇలా ఉంది. మనకు కరోనా వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అయితే ఇక్కడ ఈ మంగళవారం మనకి పెహల్గాం ఇన్సిడెంట్ జరిగినందుకు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మరలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ అంటే కొంత ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండే ప్రదేశాల్లోని, నెక్స్ట్ మనకి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశంలో ఏదైనా సరే హిందూ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన స్పిరిచువల్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మనుషులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్ లేదా కేరళ సముద్ర ప్రదేశాల్లో సముద్రపరంగా కొంతవరకు యుద్ధ ఇవి కూడా వస్తాయని, అంటే కొంతవరకు అటాక్స్ జరుగుతాయని చెప్పుకున్నాం మనం. అటువంటి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 10 to 15% మాత్రం. అంతా కూడా మన జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, మన ప్రయత్న స్థానం ఎలా ఉంది, మనం ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది, అదేవిధంగా మన ఫైనాన్స్ కానీ కెరియర్ కానివ్వండి, వృత్తి వ్యాపార సంబంధించిన అంశాలతో పాటు వివాహము, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్ బట్టి ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు జరిగేటప్పుడు మాత్రం ముఖ్యంగా మనకి ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నందుకు అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం వల్ల శని యొక్క ప్రభావం అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి ఆరాధన మరియు కాలభైరవ అష్టకము, అదేవిధంగా గోవులకి పిడికడు బెల్లం పెట్టడము, వీటి వల్ల ఏమవుతుందంటే అకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాలేవు, మీరు ఎక్కడున్నా సరే ఆ కాలభైరవుడు దక్షిణామూర్తి ఆ సమయానికి ఒక స్ఫురణలా కలిగి మీరు అక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడతారు. సో ఇవి చేయండి. అదేవిధంగా ఇంకొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కాలసర్ప యోగం లేదా దోషం మా జాతకంలో ఉన్నప్పుడు గోచారంలో కాలసర్ప యోగం కలిగినప్పుడు అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అది ఎప్పుడు ఇస్తుందో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న గోచారంలో మీనంలో రాహువు, సింహంలో కేతు ఉన్నాడు, కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ పడున్నాయి కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఆల్మోస్ట్ జూలై మిడిల్ వరకు ఉండి, జూలై మిడిల్ తర్వాత కుజుడు బయటకు వస్తాడు. అలా 1 by 1 ఒక్కొక్క గ్రహం బయటకు వస్తుంది. అయితే నిజంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు కనుక కుంభ సింహరాశుల్లో ఉండి కాలసర్ప యోగం ఏర్పడితే కనుక ఇప్పుడుండే కాలసర్ప యోగం దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, దీనికి ఏమిటి పరిహారం, అసలు దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్, ఏమీ లేదు. మనకి చూడండి, ఇటొక గేట్ వేసేసి మధ్యలో అందరి నుంచి వస్తే ఇటు కదలకుండా అయిపోతుంది చూసారా. అలా ఏంటంటే కొంచెం మనకి వర్క్స్ అన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దానికి పరిహారం ఏమిటి? రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడము, చక్కగా ఆ యొక్క కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడము, అక్కడ వీలైతే రాహుకేతు పూజ చేయించుకోవడము. చాలామంది ఏంటంటే కేవలం రాహుకేతువులకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ అక్కడికి వెళ్ళినందుకు రాహుకేతువులతో పాటు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కష్టాలు తొలగిపోతున్నాయనే విషయం మర్చిపోతుంటారు ఆ దర్శనం ద్వారా. అదొకటి ముఖ్యంగా చేయించుకుంటూ మీకు దగ్గరలో ఆలయంలో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే రావి చెట్టు కింద మనకి ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి వాటర్ని వేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అయితే మనకి రాహుకేతువుల మార్పుల వల్ల ముఖ్యంగా మనకి జరిగేది ఏమిటంటే, కేతువు మార్పు వల్ల ల్యాండ్ రేట్స్ చక్కగా పెరుగుతాయి, బంగారం కొంతవరకు ఆగుతుంది ఒక దగ్గర. గురువు మిథునంలోకి వచ్చినందుకు కొంచెం వాణిజ్య సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే మీనంలో శని ఉన్నందుకు కొన్ని, అంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం పక్కకు పెడితే వాళ్ళ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. కానీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం అణుబాంబులు వేసుకునేటువంటి ఛాన్సెస్ వరకు వెళ్తుంది. వేరే దేశాలు అన్నీ కనుక ఇన్వాల్వ్ అయితే, కేవలం వీళ్ళిద్దరి మధ్యన అయితే అంతవరకు వెళ్ళదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచారం చూపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నారు. ఇదొకటి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గనక దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ అష్టకము కనుక చదువుకుంటూ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. బయటపడాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.